అటెన్షన్ రావటము, దీస్ ఆర్ ఆల్ యాడింగ్ అప్ ఫర్ దట్. ఎస్ సుధీర్ గారు చెప్పండి. అంటే ముఖ్యంగా ఇందాక మనకు కార్తిక్ గారు చెప్పినట్టుగా వేరే స్పోర్ట్స్లలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనకు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎవరికి న్యూస్ కూడా తెలియట్లేదు. ముఖ్యంగా క్రికెట్ చూస్తే కనుక ఇండియాలో చిన్న పిల్లాడి నుంచి చాలా పెద్ద ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ని ప్రేమిస్తారు. అందుకే క్రికెటర్లకు సంబంధించినటువంటి ఇలాంటి విషయాలు ఎక్కువగా బయటి ప్రపంచంలోకి వస్తున్నాయి అనుకోవాలా? వెరీ క్లియర్. ఒకటి రవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఏ స్పోర్ట్స్ పర్సన్ కైనా కానీ, అవి ఫాలో కాకపోవడం అనేది నేను అనుకుంటాను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి ఎవరు డిసిప్లిన్ నేర్పారు, సునీల్ గవాస్కర్కి ఎవరు డిసిప్లిన్ నేర్పారు? మనం ఒకసారి 70s ఎరాలో మీరు క్రికెటర్స్ విషయమే ఇప్పుడు చర్చిస్తున్నారు కనుక, సునీల్ గవాస్కర్ ఆ లెవెల్లో లెజెండ్ ఎందుకు తయారు కాగలిగాడంటే దానికి చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆయన అవుట్ అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా చెప్తుంటారు, అందరు ఏం చేస్తుంటారు, కొంచెం వేస్ట్ డిస్కషన్స్ లో పాల్గొనడం, వాళ్ళను వీళ్ళను కొంచెం ఎగతాలు చేసుకుంటూ కూర్చోడం. బట్ సునీల్ గవాస్కర్ ఏం చేసేవాడంటే అసలు యాక్చువల్ గా ఒక రూమ్ లో కూర్చొని అతను పుస్తకం చదువుకునేదట, డిసిప్లిన్ కొరకు, తర్వాత తన కాన్సన్ట్రేషన్ మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి కొరకు. సో ఇవన్నీ నేనేమంటానంటే మనం తెచ్చుకోవాల్సిందే కానీ అసలు యాక్చువల్ గా అంటే మీకు ఎవరు కొన్ని నేర్పరు, అన్ని అందరికీ నేర్పాలంటే కష్టం. సచిన్ టెండూల్కర్ కూడా అంతే కదా. సచిన్ టెండూల్కర్ అంత గొప్ప క్రికెటర్ ఏంటంటే ఆఫ్ ద ఫీల్డ్ ఆన్ ద ఫీల్డ్ ఎంత డిసిప్లిన్ ఉండేదో ఆఫ్ ద ఫీల్డ్ కూడా అట్లా మెయింటైన్ చేయగలిగారు. అంటే అదే ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తుంటారు, గుండప్ప విశ్వనాథ్ అని ఒక క్రికెటర్ ఉండేది, గవాస్కర్ కంటే కూడా గొప్పవాడు, టెండూల్కర్ కంటే కూడా గొప్పవాడు అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా అతడు కొన్ని రన్స్ తక్కువ స్కోర్ చేయడానికి చాలా మంది ఏమంటారంటే అసలు యాక్చువల్గా కొంచెం అంటే ఈవినింగ్ సమయంలో అతను కొంచెం డ్రింక్ చేసేవాడు, కొంచెం బట్ డ్రింక్ చేయడం అనేది ఇండిసిప్లిన్ కాదు. బట్ దాంతో ఏమైందంటే కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది కొంచెం తగ్గిపోతుంటుంది. సో వినోద్ కాంబ్లీ విషయం అదే అయింది కదా. సచిన్ టెండూల్కర్ ఒకవైపు హీరోగా తయారై ఒక స్టార్ గా అయిన తర్వాత వినోద్ కాంబ్లీ తన స్వయంకృత చేసుకున్నటువంటి అదే కదా. అంటే పృథ్వీ షా రీసెంట్ గా ఆఫ్ కోర్స్ అతడు కెరియర్ ను స్పాయిల్ చేసుకోవడానికి కొన్ని తెలిసి చేసినట్టు తప్పులా తెలివక చేశాడా వి డోంట్ నో యాక్చువల్లీ. బికాస్ అతడు టర్బుటలైన్ అని చెప్పి ఒక కాప్ సిరప్ అతడు తెలియకుండా తీసుకోవడం, అది అసలు యాక్చువల్గా యాంటీ డోపింగ్ టెస్ట్ లో బయటపడడం అనేది, అది దాంట్లో నియమాలలో ఉండడం అనేది లేటర్ గా జరిగింది. అసలు అతనికి తెలియక చేశాడు, ఆ తర్వాత దానికి యూజ్ అయిపోయినాడు, అండ్ ఆ తర్వాత వి నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ హిమ్ నౌ యాక్చువల్లీ. సో నేనేమంటానంటే తెలియక కూడా చేసినటువంటి కొన్ని తప్పులు ఉంటాయి. అంటే ఎట్లానంటే ఇప్పుడు షరపోవా అని ఒక టెన్నిస్ ప్లేయర్ ఉండే, ఎవ్రీబడి నోస్ షీజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్. ఆ ఇరాలో స్టెఫీ గ్రాఫ్ తోటి మంచి పేరు సంపాదించుకున్నటువంటి ప్లేయర్. అసలు యాక్చువల్ గా ఆమె మెలటోనిన్ అని చెప్పి ఒక డ్రగ్ యూజ్ చేసింది ఫ్రస్ట్రేషన్ కొరక, బ్లడ్ లో ప్రెషర్ కొరక, తెలియకుండానే. అసలు ఆమెకు తెలియలేదు. బట్ ఆ తర్వాత డోపింగ్ టెస్ట్ లో ఆమె బయటపడిన తర్వాత ఆమెను కూడా బ్యాన్ చేయడం జరిగింది కొన్ని రోజుల వరకు. సో కొన్ని ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్ పర్సన్స్ నేనేమంటానంటే ఫాలో కావాలి. బికాస్ మనందరికీ తెలుసు ప్రపంచం అంతటా కూడా అథ్లీట్స్ ను కంట్రోల్ చేయడానికి ఒక యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంది, అండ్ రెగ్యులర్ గా టెస్టులు నిర్వహిస్తుంటారు. అండ్ ఇండియాలోనైతే నేషనల్ టెస్ట్ డోపింగ్ ఉంటుంది. మీకు క్రికెటర్స్ విషయంలో కానీ స్పోర్ట్స్ పర్సన్స్ విషయంలో రెగ్యులర్ గా చేస్తుంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే రీసెంట్ టైంలో రవి అంటే రీసెంట్ పాస్ట్ లో అసలు యాక్చువల్ గా మీకు రష్యా కంటే తర్వాత కొన్ని అదర్ కంట్రీస్ కంటే ఇండియాలో ఎక్కువగా డోపింగ్ టెస్ట్ లో దొరికిపోతున్నారు. అసలు దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. దానికి కంట్రోల్ తప్పుతుందా, కంట్రోల్ ప్లేయర్స్ ఏ తప్పుతున్నారా, స్పోర్ట్స్ పర్సన్స్ ఏ తప్పుతున్నారా, వి డోంట్ నో ద రీజన్స్ యాక్చువల్లీ. బట్ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే ఒక కెరియర్ మీరు ఎంచుకున్నప్పుడు మీరు డెఫినెట్లీ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రోటోకాల్స్ ఫాలో కావాలి. మీరు కొన్ని డ్రగ్స్ ఏవైతే మీకు రెస్ట్రిక్ట్ చేస్తారో